వెల్కమ్ టు డే విత్ లీడర్. ఇవాళ డే విత్ లీడర్లో చిత్తూరు జిల్లా పీలేరు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. కిషోర్ కుమార్ రెడ్డి సంబంధించి నా ప్రచారం కావచ్చు, ఎలా సాగుతోంది, నియోజకవర్గంలో ఎలాంటి స్పందన ఉంది, తాజా పరిస్థితి ఏందో కూడా తెలుసుకుందాం. పీలేరు నియోజకవర్గం నగిరిపల్లిలో కిషోర్ కుమార్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ నుంచే ప్రచారం కూడా స్టార్ట్ కాబోతుంది. ఉదయమే పెద్ద సంఖ్యలో ఇక్కడికి కార్యకర్తలు కూడా చేరుకున్నారు. సో ఇవాళ షెడ్యూల్ ఏందో కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇవాళ ప్రచారం ఎక్కడెక్కడ సాగబోతుంది, ఎలా సాగబోతుంది? వాయిల్పాడు మండలానికి సంబంధించి జరవారపల్లి మరియు అయ్యవారపల్లి గ్రామాల్లో డోర్ టు డోర్ ఉంది. ఈ రోజుతో 95% డోర్ టు డోర్ కార్యక్రమం 6 మండలాలు అయిపోతుంది. ఇప్పటికీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, అందరినీ కూడా అభ్యర్థిస్తున్నారు. ఎలాంటి స్పందన ఉంది? ఖచ్చితంగా ప్రజలంతా కూడా చంద్రబాబు నాయకత్వంలో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేది పట్టుదలగా ఉన్నారు అందరూ కూడా. ఖచ్చితంగా ఇక్కడ కూడా లాస్ట్ టైము మేము ఓడిపోయిన దానివల్ల పట్టింపు వచ్చింది. ఇసు గెలిపించాలా, ఇంత అభివృద్ధి అన్న ఉండేటప్పటి నుంచి కూడా మేము ఎంతో అభివృద్ధి చేయటం జరిగింది. లోకల్గా అందరూ అభివృద్ధిలో ఒకరిది కాదు, కింది లెవెల్లో నాయకులు కూడా పాత్ర ఉంది. పీలేరు కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరిగిందంటే కింద లెవెల్లో వాళ్ళు ఏం కావాలనో మమ్మల్ని అడిగిన దానివల్ల నేను హైదరాబాద్కి పోయి అన్న దగ్గర కూర్చొని ఇవన్నీ కూడా చేయించుకున్నాను. అందరి పాత్ర ఉంది దాంట్లో, ఒకరిదని కాదు. గ్రామ లెవెల్లో నాయకుల పాత్ర కూడా ఉంది పీలేరులో జరిగిన అభివృద్ధిలో. ఎందుకంటే వాళ్ళు ఏం కావాలో అడిగితేనే మేము చేయగలిగినాం. కాబట్టి ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తాం పీలేరులో. ఇది ప్రచారం మొదలు కాబోతున్నారు. మిగిలిన వివరాలు కూడా తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇవాళ షెడ్యూల్ కూడా ఇంటింటికి ప్రచారం కూడా సాగబోతుంది. అది ఎలా సాగబోతుందో చూద్దాం. పీలేరు నియోజకవర్గంలో విస్తృతంగా కిషోర్ కుమార్ రెడ్డి పర్యటనలు సాగుతున్నాయి. అయ్యవారిపల్లెలో ఇంటింటికి ప్రచారాన్ని కూడా మనం చూసాం. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఓటర్ని పలకరిస్తూ ఓటును అడుగుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు కిషోర్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మీరు ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నారు, ప్రతి ఓటర్ని కూడా టచ్ చేస్తున్నారు. సో నల్లారి కుటుంబానికి ఈ నియోజకవర్గానికి కూడా మంచి అవినాభావ సంబంధం ఉంది. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు మీరు ఏం చేశారు, ఏం చెప్తున్నారు ప్రజలకి? ఇక్కడ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. 62 నుంచి కూడా 8 సార్లు గెలిపించారు మమ్మల్ని. పీలేరు కాన్స్టిట్యున్సీ అంటే ముందు వాయిల్పాడు, ఇప్పుడు పీలేరు. మా తండ్రి గారి కాలం నుంచి కూడా మమ్మల్ని ఆదరిస్తూ వచ్చినారు. ఎంతో అభివృద్ధి చేయటం జరిగింది. ఏమన్నా ఈరోజు జరిగిందంటే ఈ 6 మండలాలకు సంబంధించి మన టైంలో జరిగింది తప్ప ముందు వేరే పార్టీలు ఎవరు చేసింది లేదు. ఆ నాయనగారి కాలం కానీ అన్న టైంలో కానీ ఇప్పుడు మేము కానీ ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాం. ఎన్నో ల్యాండ్ మార్క్స్, ఎన్నో చెప్పుకోదగిన అభివృద్ధి చేయగలిగినాం. జేఎన్2 ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, సైనిక్ స్కూల్ కానీ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీపీపీ బెటాలియన్స్ కానీ, తర్వాత హంద్రీనివా 150,000 ఎకరాలు జిల్లాకు వస్తే దగ్గర 75,000 ఎకరాలు మన నియోజకవర్గంలో సాగుదల అవుతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ల్యాండ్ మార్క్స్. నీళ్లు కూడా ఈ నెల 2 మాసాల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు మొదలు పెట్టాము, ఇప్పుడు కంప్లీట్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తున్నాం విలేజెస్లో కూడా చూస్తే చాలా చోట్ల రోడ్లు కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, వాటర్ ట్యాంక్స్ కూడా విస్తృతంగా కనిపిస్తాయి. అంటే మౌలిక సదుపాయాలకి పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇచ్చారా? ఖచ్చితంగా రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్, తర్వాత పల్లెల్లో సీసీ రోడ్స్, అప్రోచ్ రోడ్స్, తార్ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఓడిపోయిన తర్వాత కొన్ని గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఈ 5 ఏళ్ళు. ఎందుకంటే ఈ వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ గెలిచిన తర్వాత వల్ల అభివృద్ధి కుంటుపడింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అంటే రైతాంగం, వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కాబట్టి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా సాగునీరు సమస్య కూడా ఇక్కడ ప్రధానమైంది. దీని పరిష్కారానికి ఏం చేస్తారు? అది హంద్రీనివా ఏదైతే ఉందో అంతా కూడా అడవిపల్లి ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు మదనపల్లి వరకు నీళ్ళు వచ్చినాయి. ఒక మాసంలో 2 మాసాల్లో మనకు అడవిపల్లి ప్రాజెక్టుకు నీళ్ళు వస్తే దగ్గర 150,000 ఎకరాలు మన 6 మండలాల్లో పీలేరు కాన్స్టిట్యున్సీలో రైతులకు సేద్యానికి సాగవుతుంది.
సో ముఖ్యంగా వ్యవసాయంతో పాటుగా సార్ ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వారి దగ్గరని కలుసుకుంటున్నప్పుడు ఇంకేం కావాలనేటువంటి డిమాండ్ ఎక్కువ? ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గొప్ప విషయం ఏమంటే ఆయన బెనిఫిట్స్, ఇండివిజువల్ బెనిఫిట్స్ అనేది ప్రజలకు అంత చేరినాయి. ఇప్పుడు మేము అప్పుడు ముందు మౌలిక సదుపాయాలు చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇండివిజువల్గా మహిళలకు పసుపు కుంకుమ కానీ, పెన్షన్స్ కానీ, తర్వాత చంద్రన్న బీమా అని చెప్పి యాక్సిడెంట్ అయితే వాళ్ళకి కానీ ఎన్నో పథకాలు, అవన్నీ కూడా ఇండివిజువల్ బెనిఫిట్స్ ఇప్పుడు చాలా బాగా చేరుతున్నాయి ప్రజలకు. కాబట్టి పెద్ద ఎత్తున మహిళలు చంద్రబాబు నాయకత్వంలో ఆయన మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలనే భావనలో ఉన్నారు ఖచ్చితంగా. అంటే ప్రతిపక్షాలలో కూడా చెప్తున్నారు మేము వస్తే పింఛన్ పెంచుతాం, ఇంకా అభివృద్ధి చేస్తాము, వ్యక్తిగతంగా ఎక్కువ ప్రయోజనం కలిగించే పథకాలు తీసుకొస్తామని చెప్తున్నారు. ప్రతిపక్షాలు చెప్పేదానికి ఊరికే అవన్నీ కూడా కలుబులు మాటలు చెప్తున్నారు. మనం ఒక గుర్తుపెట్టుకోవాలి, 2004 నుంచి 2014 వరకు కూడా 200 పెన్షన్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఫస్ట్ టైం అయినప్పుడు కానీ, సెకండ్ టైం మళ్ళీ ఎన్నుకున్నాక కూడా ఆయన 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 పెన్షన్. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని 2000 రూపాయలు చేయడం జరిగింది. పశువు కుంకుమకు సంబంధించి ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఎప్పుడు ఫ్రీగా ఇచ్చింది లేదు. వడ్డీ లేని రుణాలు పావలా వడ్డీకి ఇచ్చారు తప్ప, ఫస్ట్ టైం చంద్రబాబు ఈ 5 ఏళ్లలో సెకండ్ టైం పసుపు కుంకుమ ఇచ్చినారు. ఫస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఒక 10,000 ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇంకో 10,000 ఇచ్చినారు. ఇది ఫ్రీ, మళ్ళీ కట్టే పని లేదు. అది డిఫరెన్స్ ముందుకు ఇప్పటికి. కాబట్టి మహిళలు పెద్ద ఎత్తున చంద్రబాబు మాటను నమ్ముతున్నారు, ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తారు. అంటే ముఖ్యంగా మహిళలు, వృద్ధులకు సంబంధించిన వారి మీదే ఎక్కువ ఆధారపడుతున్నారా? మిగిలినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లని ఏ విధంగా ఎందుకు టీడీపీకి ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా రైతు అన్నదాత సుఖీబాబు కూడా ఇప్పుడు అకౌంట్లో డబ్బులు పడినాయి. మళ్ళీ రైతు రుణమాఫీ జరిగింది. డబ్బులు రాష్ట్రం డివైడ్ అయిన దానివల్ల కొంచెం ఇనీషియల్గా కొంచెం ఇబ్బందులు పడింది రాష్ట్రం, కాబట్టి ఇమీడియట్గా చేయలేకపోయినాడు. ఇప్పుడు కొంచెం అన్ని రైతులకు సంబంధించి కూడా అవన్నీ కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి గారు చూస్తే అంటే గతంలో మనం చూసాం, అంటే మీ నాన్నగారి పీరియడ్ కావచ్చు, అన్నగారి పీరియడ్లో మొత్తం కూడా బ్యాక్ అండ్ ఉంటూ అన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేరుగా మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఎలా ఉంది? మీ మీద ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా అప్పుడు కూడా మనమే చూసుకున్నాం. ఏదైనా ప్రజలలో మౌలిక సదుపాయాలు కానీ, ఏ ఊరికి ఏం కావాలని చెప్పి మనల్ని వచ్చి అడిగితేనే ఇవన్నీ కూడా అభివృద్ధి జరిగింది. ఇవన్నీ కింది లెవెల్ నుంచి ఒక ఊర్లో ఒక నాయకుడు వచ్చి ఆ ఊరికి ఏం కావాలని అడిగితేనే మనం పై లెవెల్కి తీసుకువెళ్తాం. అదేవిధంగా మనం కష్టపడితేనే, అందరూ కష్టపడితే, అన్ని లెవెల్స్లో కష్టపడితేనే జరిగినాయి. కింది లెవెల్లో మా నాయకుడు ఆ ఊరికి ఏం కావాలా, నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను హైదరాబాద్కు పోయి అన్నతో మాట్లాడి అక్కడ గవర్నమెంట్లో పోరాడి మళ్ళీ అక్కడ శాంక్షన్ చేయించుకోవాలా. ఇది ఒక 3 స్టేజెస్లో జరిగితేనే అభివృద్ధి జరుగుతుంది. ఒకరి వల్ల ఎవరి వల్ల కాదు. నా వల్లనో హైదరాబాద్లో ఉండే వల్ల జరగదు. కింది స్టేజ్ నుంచి 3 స్టేజెస్లో మనము పట్టుదలగా అభివృద్ధి కోసం పాటుపడితేనే జరుగుతుంది. కాబట్టి మా నాయకులు, కార్యకర్తలు ఈ అభివృద్ధిలో భాగం ఉంది. దానికి ఖచ్చితంగా నా పాత్ర ఉంది, అన్న పాత్ర ఉంది, అందరి పాత్ర ఉంది దీంట్లో. పీలేరు నియోజకవర్గ సంబంధించిన ప్రజల్ని ఫైనల్గా ఎందుకు తెలుగుదేశానికి కావచ్చు, కిషోర్ కుమార్ రెడ్డి గారికి, సత్యప్రభకి ఓటేయాలని మీరు ఏ విషయాన్ని కోరబోతున్నారు? అప్పుడు మనం ఉండేటప్పుడు ఇండస్ట్రీస్ చాలా రావాల్సింది. కొన్ని ల్యాండ్స్ అక్వైర్ చేశాం పీలేరు కలిగిన మధ్యలో, వాయిల్పాడు కలిగిన మధ్యలో, అవన్నీ కూడా ఆగిపోయినాయి. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు 2 ఇండస్ట్రీస్ శాంక్షన్ కావడం జరిగింది. ఒకటి జ్యూస్ ఫ్యాక్టరీ కానీ, ఇంకొకటి అరవింద్ టెక్స్టైల్స్ వాయిల్పాడు దగ్గర. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం గెలిస్తే అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ వ్యాక్యూమ్ వచ్చేసింది 5 సంవత్సరాల్లో. ఏ పని చేసింది లేదు. వాళ్ళు ఊరికే మాట చెప్పి అసెంబ్లీకి పోకన్నా, పార్లమెంట్కి పోకన్నా టైం వేస్ట్ చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఆగిపోయిన అభివృద్ధి జరుగుతుంది. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఖచ్చితంగా పెడతామని. ఇది మొత్తానికి ఈసారి పీలేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కిషోర్ కుమార్ రెడ్డి గారిని, అలానే ఎంపీని, ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఆగిపోయిన అభివృద్ధిని కంటిన్యూ చేస్తామంటున్నారు. నల్లారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చేసినటువంటి అభివృద్ధితో పాటు ప్రజలు, నాయకుల భాగస్వామ్యంతోనే నియోజకవర్గం అభివృద్ధి అయింది. అది కొనసాగించాలంటే తనకు ఓటేయాలని చెప్పి కిషోర్ కుమార్ రెడ్డి కోరుతున్నారు.
పీలేరు నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారానికి కిషోర్ కుమార్ రెడ్డి వెళుతూ తనకు ఓటు వేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ గెలిపించాలని కూడా కోరుతున్నారు. అయితే ఆయన ప్రచారానికి ప్రజల నుంచి కార్యకర్తల నుంచి ఎలాంటి స్పందన ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు పీలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఇవాళ ఈసారి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంబంధించి కిషోర్ కుమార్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. సో ఈసారి ఆయనకు ఓటు వేయబోతున్నారా, ఎందుకు వేయాలనుకుంటున్నారు వేస్తే? ఇన్నేళ్ల చరిత్రలో జర్రావారిపల్లి గ్రామంలో ఇది సొంత గ్రామం. మా మా ఎక్స్ ఇప్పుడు ప్రజెంట్ సార్ ఎమ్మెల్యే గారికి సొంత గ్రామం అయిన జర్రావారిపల్లి గ్రామంలో ఇంత ప్రజల ఆదరణ జరిగిందంటే వాళ్ళు చేసిన అభివృద్ధి. ఇన్ని రోజులు ఈ ఓట్లు కూడా ప్రధానంగా 50,000 మెజార్టీతో అన్న గెలుస్తాడు. ఏమంటే ఇంతమంది ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు. మీకు ఏం చేస్తారు జర్రావారిపల్లి పంచాయతీకి సంబంధించి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, మీకు ఏమైనా చేశారు? మనకు ఈ జర్రావారిపల్లి గ్రామంలో విషయానికి వస్తే ఈ 5 సంవత్సరాలుగా మన చింతల రామచంద్ర రెడ్డి గారు ఏ వర్క్ కానీ అసలు ఈవెన్ ఒక బోర్ కానీ కుళాయి కానీ ఇక్కడ మనకి లేదు. నల్లారి కుటుంబీకులు వాళ్ళు చేసిన పనులే అభివృద్ధి పనులు మనకి ఇక్కడ ఉన్నాయి. సీసీ రోడ్లు కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, ఇంకా పెన్షన్స్ కానీ, మాకు హౌసెస్ కానీ, అంతా వాళ్ళ డ్రైనేజెస్ కానీ మొత్తం ఇక్కడ మనకు వాళ్ళు చేసిన అభివృద్ధి మనకు ఉంది ఇక్కడ. రైట్, చూస్తున్నాం ఏదైతే స్థానికంగా ఏదైతే అవసరమైనటువంటి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించారని చెప్తున్నారు. అయితే సార్ ఇవాళ చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వాన్ని ఈసారి గద్దె దించాలి, ఖచ్చితంగా తమకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రతిపక్షాలు చాలా గట్టిగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. సో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు నమ్మకం ఏదైతే చెప్తారో అది చేస్తారనేది ప్రజలకు బాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి జిత్తులు మారి నక్కలాగా మోదీతో కలవడం, కేసీఆర్తో కలవడం. మా నియోజకవర్గంలో ఇప్పుడు మా రాజంపేట పార్లమెంట్లో బీజేపీని విత్డ్రా చేయించి వాళ్ళందరూ ఒకటే అని నిరూపించుకున్నారు. ఈ విషయం ప్రజల్లోకి ముఖ్యంగా మైనారిటీ సోదరులకి బాగా తెలిసింది. మరి వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా వాళ్ళను ఓడించేదానికి అంటే ఇక్కడ కిషోర్ కుమార్ రెడ్డి గారిని, అక్కడ రాజంపేటలో సత్యప్రభ మేడం గారిని గెలిపించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా నల్లారి ఫ్యామిలీ గతంలో ఇప్పుడు ఆయన ఏ పదవి లేకుండానే ఈ నియోజకవర్గాన్ని ముఖ్యంగా ఎంతో అభివృద్ధి చేసిన ఘనత కిషోర్ కుమార్ రెడ్డికే దక్కుతుంది. వాళ్ళ అన్న ఉండేటప్పుడు, వాళ్ళ నాన్న ఉండేటప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రతి ఇల్లు తిరిగినటువంటి వ్యక్తి కిషోర్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు ప్రత్యక్ష ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా పార్టిసిపేట్ చేస్తున్నాడు. నియోజకవర్గం అంతా నేను ఆయనతో తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా 1994లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఉందో ఈరోజు అదే ఆదరణ కిషోర్ కుమార్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీకి మహిళలు, మైనారిటీలు, రైతులు, యువకులు అందరూ సిద్ధంగా ఉన్నారండి గెలిపించడానికి. నాకు మొత్తానికి చాలా గట్టిగా పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. పీలేరు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జర్రావారిపల్లి పంచాయతీ పరిధిలో ప్రస్తుతం చూస్తున్నాం. అందరితో కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రచారంలో భాగంగా ఇక్కడికి చేరుకున్న తర్వాత నాయకులు అలానే కార్యకర్తలు మధ్యలో సహపంక్తి భోజనం కూడా అందరితో కలిసి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా రోజు కూడా ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్తే అక్కడ పల్లెల్లో కావచ్చు, లేదంటే ఏదైనా ఆలయాలు కావచ్చు, అలాంటి ప్రాంతంలో చేరి కలిసి అందరితో భోజనాలు చేస్తూ కూడా కార్యకర్తలను కలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
చాలా గట్టిగా పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. నల్లారి కుటుంబానికి సంబంధించి కిషోర్ కుమార్ రెడ్డిని మరోసారి గెలిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంకా కూడా కార్యకర్తలు ఉన్నారు. సో చెప్పండి సార్, ఇక్కడ గట్టిగా కూడా ప్రతిపక్షం ప్రస్తుతం సిట్టింగ్ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా మళ్ళీ గెలవాలని జనాల్లోకి వెళ్తున్నారు. అయితే ఇక్కడ కిషోర్ కుమార్ రెడ్డి ఈసారి పార్టీ సింబల్తో ప్రత్యక్షంగా వస్తున్నటువంటి పరిస్థితులు ఎలా ఉంది మీది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పిలేరు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గం లేని విధంగా ఎప్పుడు ఎక్కడ ఎవరు చూడని కన్నని వినని మెజారిటీ పిలేరు నియోజకవర్గంలో రాబోతుంది. మేము గెలిపించబోతున్నాము. మేము ఒకటే చెప్తున్నాం, వైసీపీ నాయకులకు ఇప్పుడు కళ్ళు మండుతున్నాయి, బీజేపీ నాయకులకు కడుపులు ఉడుకుతున్నాయి. మా సైకిల్ జోరు చూసి, మాకు వచ్చే ఆదరణ చూసి ఈరోజు వాళ్ళు భయపడి పారిపోయే మీరు చూస్తూనే ఉన్నారు. కార్యకర్తలు అభిమానులకు కాకుండా కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు. అట్లానే ఇక్కడ సామాన్య నియోజకవర్గం సంబంధించిన ప్రజలు కూడా, ఓటర్లు కూడా ఉన్నారు. ఏంటి మీ దండవారిపల్లికి సంబంధించినటువంటి వ్యక్తిగా మీరు ఇక్కడికి వచ్చారు. అయితే మీ పంచాయతీకి కానీ మీ ఊరికి కానీ ఏమన్నా చేశారా? ఎందుకు ఈసారి ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? సార్, మేము దండవారిపల్లి మాకు తాగునీరు లేకనే కానీ లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా కానీ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు స్పందించింది లేదు. మాకు కిషోర్ అన్న మా సమస్యలన్నీ తీర్చినాడు. తాగునీటి బోర్లు వేసినాడు, మా ఊరికి రోడ్లు వేసినాడు, లైట్లు లేకుండా ఉన్నా కానీ లైట్లు వేసినాడు, పెన్షన్లు ఇప్పించినాడు, ఇండ్లు ఇచ్చినాడు. మా ఊరికి దండవారిపల్లి, గొల్లపల్లి, పేరంపల్లి 3 పల్లెలకు అభివృద్ధి కార్యక్రమం ఏదైనా చేసినారంటే, దండవారిపల్లి, గొల్లపల్లి, పేరంపల్లి 3 పల్లెల్లోనే ఏదైనా అభివృద్ధి జరిగిందంటే నల్లారి కిషోర్ అన్న వాళ్ళ వల్లనే అభివృద్ధి జరిగింది మాకు. దానికి తోడు ఈసారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బాగున్నాయి. మేమంతా కిషోర్ అన్న కంటేనే ఉంటాము. కిషోర్ మొత్తానికి నియోజకవర్గానికి సంబంధించి కూడా చాలా మంది ఇక్కడ చేరినటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఖచ్చితంగా నల్లారి కుటుంబం ఈ నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా తమకు అందుతున్నాయి. ఖచ్చితంగా కిషోర్ కుమార్ రెడ్డిని గెలిపిస్తామన్నారు. ఇంటింటి ప్రచారానికి చేస్తూ కూడా ప్రజల్లో దూసుకు వెళుతూ తమ విజయం పట్ల ధీమాతో కూడా కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నారు. మనతో పాటు ప్రస్తుతం నాయకులు, కార్యకర్తల మధ్యలో కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. కిషోర్ కుమార్ రెడ్డి గారు చెప్పండి, చాలా మంది పబ్లిక్ని కూడా కలుస్తున్నారు. పబ్లిక్తో ఇంటింటికి వెళ్తున్నప్పుడు ఎలాంటి స్పందన ఉంది? ఖచ్చితంగా అందరూ ఈ తెలుగుదేశం పార్టీని గెలిపించాలా, మా కుటుంబాన్ని గెలిపించాలనే ధోరణిలోనే ఉన్నారు అందరూ కూడా. ముఖ్యంగా మీరు చూస్తున్నాం, గతంలో కూడా కొన్నిసార్లు చెప్పారు, కొంత సెంటిమెంట్గా కూడా మాట్లాడుతున్నారు. పీలేరు పైన పెత్తనం ఏంటి అనేది. ఏంటి అసలు ఏం పెత్తనం నడుస్తుంది? ఖచ్చితంగా ఇక్కడ పీలేరు చింతల రామచంద్రారెడ్డి ఏమి లేదు. ఇప్పుడు అంతా కూడా చదువుకు తాకట్టు పెట్టేశారు. వాయిల్పాడు ఆత్మగౌరవాన్ని అంతా కూడా చదువు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ళకాడ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినారు. వీళ్ళు ఇండివిజువల్గా ఆలోచన ఏం లేదు. వాళ్ళు ఏమి చెప్తే అవి చేసేదానికి ఈయన బానిస అయిపోయినాడు చింతల రామచంద్రారెడ్డి. దానివల్ల ప్రజల్లో కానీ వ్యతిరేకత ఉంది. ప్లస్ ప్రజల్లో ప్రశాంతంగా ఉండే పల్లెల్లో వీళ్ళు చుచ్చులు పెడతా ఉన్నారు. చదువు నుంచి వచ్చి వాళ్ళు రాజకీయాన్ని అంతా కలుషితం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నవరత్నాలు తీసుకొస్తాం, నవరత్నాల ద్వారా చాలా లబ్ధి చేకూరబోతోంది, మాకే ఓటేయమని చెప్పి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభ్యర్థులు చెప్తున్నటువంటి మాట మీరేమంటారు? అవంతా కూడా నవరత్నాలు అనేది అవన్నీ కూడా అబద్ధము, ఊరికే అక్కర్లేనివన్నీ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడే చేయలేని పథకాలు ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్నారు. కాబట్టి మనం అది గుర్తు పెట్టుకోవాలి. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చేయలేని పథకాలు ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎవరు నవరత్నాలు నమ్మటం లేదు. ముఖ్యంగా ఇంకొక అంశం, కుటుంబానికి సంబంధించినటువంటి అంశంలో మీరు విస్తృతంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంత దాన్ని వేరే విధంగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనేమంటారు? ఏం లేదు, అంతా కుటుంబం అంతా ఒకటే. మేమంతా కూడా, నేను కానీ మా బ్రదర్స్ కానీ అందరం ఒకటే. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నేషనల్ పార్టీలో ఉన్నాడు కాబట్టి, నేను రీజనల్ పార్టీలో ఉన్నా, నేను నిలబడినాను కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా మాకేం సపరేట్గా ఎవరు లేరు. అంతా నల్లారి కుటుంబం పైన అభిమానము తెలుగుదేశం కార్యకర్తలు కలిసికట్టుగా ఈరోజు చేస్తున్నారు. సో మొత్తానికి కుటుంబం అంతా కూడా ఒకటిగానే ఉంది. ఖచ్చితంగా ఈసారి పీలేరు సంబంధించినటువంటి నియోజకవర్గం పైన బయట వ్యక్తుల పెత్తనం కానీ ఆధిపత్యం కూడా కరెక్ట్ కాదు. స్థానిక ప్రజలు తమను గెలిపిస్తే ఇక్కడ ప్రజలకు మరింత అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా కిషోర్ కుమార్ రెడ్డి చెప్తున్నారు.
డే విత్ లీడర్లో కిషోర్ కుమార్ రెడ్డి పర్యటన సంబంధించినటువంటి ప్రోగ్రాం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రజలను కలుసుకునేది. సో కిషోర్ కుమార్ రెడ్డికి తోడుగా ఆయన కుమారుడు అమర్నాథ్ రెడ్డి చిన్న వయసులోనే ఎన్నికల ప్రచారంలోకి దిగారు. సో ఎలా ట్రెండ్ ఉంది, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉందో కూడా తెలుసుకుందాం. అమర్నాథ్ రెడ్డి గారు చెప్పండి, నాన్న కోసం మీరు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ మీకు కనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆల్మోస్ట్ నాన్న ప్రచారం మొదలుపెట్టి ఇది 1 నెలలో 2 నెలలో కాదు, ఆల్మోస్ట్ సంవత్సరం ఒక పార్టీలో చేరినప్పటి నుంచి కూడా సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాం. ప్రజల సమస్యలు తెలుసుకోవడము, ప్లస్ లోకల్గా ఎమ్మెల్యే ఫెయిల్యూర్ కనపడము. ఈ 5 ఏళ్ళగా ఏ మండలానికి కానీ ఏ ఇంటికి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వెళ్ళకపోవడము, వాళ్ళ సమస్యలు తెలుసుకోలేకపోవడము. కాబట్టి అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్తా అంటే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడము, ఏ బాధలు వివరిస్తా అన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆల్ ఓవర్ స్టేట్ కానివ్వండి లేదా లోకల్గా నాన్నగారిని కానివ్వండి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా మంచి మెజారిటీ సాధిస్తాం. ప్రజల్లోకి వెళ్ళి కలుసుకుంటున్నప్పుడు అనేక అంశాలు కూడా వస్తుంటాయి. ఇప్పటికే మీరు చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు, మీ తాతగారి దగ్గర నుంచి పెదనాన్న కావచ్చు, నాన్నగారు కావచ్చు, అందరూ కూడా. ఇప్పుడు పబ్లిక్ నుంచి ఏం కోరుకుంటున్నారు? గత 50 సంవత్సరాలుగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, డౌట్ లేదు దాంట్లో. ఏం మంచి పనులు ఎన్నో చేయడం జరిగింది నియోజకవర్గానికి కానివ్వండి. తర్వాత 2009లో డీలిమిటేషన్లో పీలేరు ఒకటి యాడ్ అవ్వడం జరిగింది, దాన్ని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా పెద్దనాయన గారు ఉన్నప్పుడు కానివ్వండి, దానికి ముందర పెద్దనాయన గారు చీఫ్ విప్ కానివ్వండి, స్పీకర్ ఉన్నప్పుడు కానివ్వండి, ఎంతమంది ఎన్ని పదవుల్లో ఉన్నా గ్రౌండ్ లెవెల్లో సమస్యలు అనేవి తెలుసుకోకపోతే అవి ఆచరణలోకి రావు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో, పైన లెవెల్లో ఆ రోజుల్లో పెద్దనాయన ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్లో సమస్యలన్నీ తెలుసుకుంటుంది నాన్నగారే. కాబట్టి నాన్నగారిని ఖచ్చితంగా ఈసారి 25,000 నుంచి 30,000 మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. కార్యకర్తలు మేమో కాదు, ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళే ముందరకు వచ్చి మంచి మెజారిటీతో గెలిపిస్తాము, మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కనపడుతున్నాయి, తప్పు చేసినాము పోయినసారి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మంచి మెజారిటీ సాధిస్తాం. అంటే వైఎస్ఆర్సీపీ చెప్తోంది పింఛన్ పెంచుతామని చెప్పి అనేక వ్యక్తిగతమైన లబ్ధి చేకూర్చే కార్యక్రమాలన్నీ కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఆ పార్టీ ఇస్తున్నటువంటి హామీల పట్ల ప్రజలు ఏమైనా ఆకర్షితులయ్యే అవకాశం ఉంది? అవరండి, ఎందుకు అవుతారు? ఇప్పుడు ఇచ్చేటోడు గొప్పోడా, రేపు ఇస్తానని చెప్పేటోడు గొప్పోడా? ఆల్రెడీ ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 2,000 చేసినారు. ఇంత మాటలు చెప్పుకునేటోళ్ళు ఆ రోజు కాంగ్రెస్ హయాంలో 200 రూపాయల పెన్షన్, ఆ 10 ఏళ్ల కాలంలో కూడా 200 రూపాయల పెన్షన్. అది నిజం, అందరు వాస్తవం. అది దాంట్లో దాపరికం ఏముంది? 1000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది, దాన్ని 2,000 చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. రాబోయే రోజుల్లో 3,000 చేస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇంత ఆర్థిక లోటులో కూడా రాష్ట్రాన్ని ముందరకు తీసుకెళ్తా మళ్ళీ ప్రజలకి ఏం కావాలో చూసుకుంటూ ముందరికి వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారు. ఒక పాజిటివ్ వైబ్ అన్నది ఈరోజు స్టేట్ వైడ్ కనపడుతుంది. రాబోయే రోజుల్లో రిజల్ట్స్ రూపంలో మీరే చూస్తారు. మీ నాన్నగారికి ఓటేయమని కోరుతున్నారు, ఓటేసి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చేస్తారు? నాన్న తరపున మీరు ఏం హామీ ఇస్తారు? ఖచ్చితంగా అక్కడో ఇక్కడో సమస్యలు ఉండడం సహజం అండి. తాగునీటి సమస్య కానివ్వండి లేదా సాగునీటి సమస్య కానివ్వండి, లేదా అక్కడ ఇక్కడ సిమెంట్ రోడ్లు 1-2 చోట్ల లేకపోవడము. మ్యాక్సిమం సిమెంట్ రోడ్స్ కూడా మేము 2014 ముందర కంప్లీట్ చేయడం జరిగింది ప్రతి పల్లెకి కానివ్వండి. లేదా సమ్మర్ టైం కాబట్టి, వేసవికాలం కాబట్టి నీళ్ళ సమస్య ఎక్కువ ఉండడము, అలాంటి సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని రెక్టిఫై చేసుకుంటాం, ముందరికి వెళ్ళడం జరుగుతుంది. రైట్, ఇది అమర్నాథ్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తండ్రికి ఓటు వేసి గెలిపిస్తే గత 50 సంవత్సరాలుగా కూడా నల్లారి కుటుంబం చేస్తున్న అభివృద్ధిని కొనసాగించడం, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు మరింత చేరువ చేసి ఉన్న సమస్యలు కూడా పరిష్కరిస్తామంటున్నారు. కిషోర్ కుమార్ రెడ్డి ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి మొదలైన ప్రచారం పొద్దుపోయిన తర్వాత కూడా కొనసాగుతుంది. ఇక్కడ చూస్తున్నాం ప్రస్తుతం ప్రచారంలో భాగంగా పొద్దుపోయిన తర్వాత కూడా ఆయన రావడం ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా మహిళలు కావచ్చు, స్థానికులు కూడా ఆయనకు పూలతో స్వాగతం పలికారు. ఆయన తమ వెంటే ఉంటామంటూ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాం. సో కిషోర్ కుమార్ రెడ్డి గారు చెప్పండి, సో ఉదయం మొదలైన ప్రచారం మేము చూస్తూనే ఉన్నాం, నైట్ అయినా కూడా ఇదే ఆదరణ కనిపిస్తోంది, ఎలా చూస్తారు? ఇలా మా గ్రామం ఇది, మేము నేను కాదు నిలబడి ఉండేది, వీళ్ళే నిలబడినారు.
ఇదేం సొంత ఎలక్షన్ మా గ్రామస్తులందరికీ కూడా, కానీ దాన్ని కలవాలా మనము ఓటు అడగాలన్న ఉద్దేశంతో ఈరోజు బాలాగుండ రొడ్డిపల్లికి రావడం జరిగింది. ఇదంతా కూడా ఈరోజు ఇంకా 6 కార్యక్రమాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈరోజు అందరినీ ఓటు అడగాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఒక ఒడ్డిపల్లె కాస్త చాలా ఊర్లో చూస్తున్నాం స్పందన మాత్రం ప్రజల నుంచి కూడా, ముఖ్యంగా మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పెద్దల నుంచి కూడా స్పందన కనిపిస్తుంది. ఎందుకంటారు? ఇలా ఖచ్చితంగా మేము చేసిన అభివృద్ధి మరియు చంద్రబాబు పైన ఏదైతే సంక్షేమ పథకాలు తెచ్చాడో ప్రజల్లో ఖచ్చితంగా మార్పు ఉంది. ప్రజలు వన్ సైడెడ్గా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో తెస్తారు. పీలేరు నియోజకవర్గం సంబంధించినటువంటి తీర్పు పట్ల ఇప్పటికే ఒక అంచనా ఉన్నప్పటికీ కూడా ఎలా ఉంటుందనేటువంటి ఒక ఆసక్తి కూడా ఉంది. ఏమంటారు? ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తాం. ప్రజలు ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తాం. సో మొత్తానికి ఇది ఇవాళ చూస్తున్నాం కిషోర్ కుమార్ రెడ్డి డేవిడ్ లీడర్లో. సో ఉదయం నుంచి కూడా రాత్రి వరకు ఇదే విధమైనటువంటి ప్రచారం కొనసాగుతోంది. ఇక్కడ చాలా మంది ప్రజలు కూడా ఉన్నారు, వారికి సంబంధించినటువంటి అభిమానులు కూడా ఉన్నారు. చెప్పండి పెద్దాయన, ఏంటి ఈసారి కిషోర్ కుమార్ రెడ్డికి మీరు అందరూ ఓటు అయిపోతున్నారా? గెలిపిస్తాము, అందరం వేస్తాం. సో చూస్తున్నాం పబ్లిక్ నుంచి కూడా విస్తృతమైనటువంటి స్పందన కూడా మనకు కనిపిస్తోంది. ఖచ్చితంగా ఈసారి కిషోర్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటామని చెప్పి పీలేరు నియోజకవర్గ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తోంది. సో ఇది ఇవాల్టి డేవిడ్ లీడర్. మరో డేవిడ్ లీడర్లో మళ్ళీ కలుస్తాం.